హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. అందులోనే అనుకున్నా. సరికొత్త వీడియోతో లక్కీ టాక్స్ వచ్చింది. ఇది చిక్కుడుకాయ పచ్చడి ఫ్రెండ్స్. 3 నెలలు నిల్వ ఉంటుంది. మీరు జాగ్రత్తగా కొలతల ప్రకారం పెడితే నిల్వ ఉంటుంది. దానికి కావాల్సి నేను 1/2 కిలో చిక్కుడుకాయ తీసుకున్న. గింజ ఉన్న చిక్కుడుకాయ, గింజ లావు ఉండాలి. దానికి కావాల్సింది చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. మామూలుగా నీళ్ళల్లో నానబెట్టుకున్న తర్వాత వేడి చేసి గుజ్జు తీయాలి. తర్వాత మెంతులు ఆవాలు వేయించుకోవాలి. మెంతులు ఆవాలు వేయించుకున్న తర్వాత బండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని చిక్కుడుకాయలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మూత తీసిన తర్వాత పసుపు వేసేసి, ఉప్పు వేసి, దానికి తగినంత ఉప్పు వేసేసి ఇది చేయాలి. చేసేస్తే ఇది 3 నెలలు నిలవ ఉంటుంది. మీకు జర్నీలకి ఎక్కడికైనా వెళ్ళటానికి మంచిగా తినడానికి చాలా బాగుంటుంది. వేడి రైస్లో ఇంకా బాగుంటుంది. చాలా ట్రై చేయండి ఒకసారి. ఇట్లా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. గుజ్జు వేసుకున్న తర్వాత కొంచెం తిప్పాలి. తిప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లాగే తిప్పాలి ఫ్రెండ్. తర్వాత కారం వేయాలి. మీకు ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోండి. నాకు కొంచెం సరిపోలేదు, మళ్ళీ వేసుకున్నాను. ఎందుకంటే వేడి మీద వేసుకోవాలి. నేను అది స్కిప్ అయింది నాకు వీడియో. ఇది కారం వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇట్లా ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉండాలి. సిమ్లో పెట్టిన తర్వాత అది పక్కన పెట్టేసేసి ఆవాలు, జీలకర్ర పోపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ అన్నీ వేయించుకొని కొంచెం వెల్లుల్లిపాయలు ఇందాక వేసింది దాంట్లో కొంచెం అట్టే పెట్టుకున్నాను. ఆ ఇంగువ వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. ఇది తిప్పుకొని ఇది దాంట్లో వేసేయాలి. చిక్కుడుకాయ పచ్చడిలో ఇది వాటర్ తగిలితే మళ్ళీ ఇది అవుతుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ తగలకుండా 3 నెలలు జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లల క్యారేజ్ బాక్సుల్లో కూడా బాగుంటుంది. చాలా పెద్ద డ్యూటీలు వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి, కామెంట్ చేయండి. లక్కీ టాక్స్ ఇది మొత్తం తర్వాత చల్లారిన తర్వాత ఆవు పిండి, మెంతి పిండి కొంచెం మెత్తగా వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అట్లా పక్కన పెట్టేసేయండి. నూనె పైకి వచ్చేసేస్తుంది. తర్వాత కొంచెం సేపటికి ఎక్కువ కూడా ఆయిల్ వస్తువులు తినకూడదు ఎండాకాలం. దానికి సరిపడే వేసుకున్నాను నూనె కూడా. నేను ఎక్కువ పోసేసుకొని మనము వేస్ట్ చేసేకున్నా మనకు సరిపడే నూనె వేసుకుంటే. కానీ ఇది వేడి అన్నంలో రైస్లో చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.